Hello friends, very good morning. So check out my profile if you want. So courses ఒకసారి చూద్దాం. వెరీ ఇంపార్టెంట్ థింగ్. యూపీఎస్సీకి ఎస్పెషల్లీ ఎకానమీ అండ్ పాలిటీ ఇన్ఫినిటీ లాంచ్ చేసాం. అదర్ కోర్సెస్ కూడా మెల్లమెల్లగా లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ యూ కెన్ టేకప్ దీస్ టూ కోర్సెస్ ఫ్రమ్ మీ. అండ్ ఈ రెండు కోర్సెస్ కూడా స్వయంగా నేనే టీచ్ చేస్తాను. అండ్ ఇనాగరల్ ఆఫర్ లాగా లేదా లాక్డౌన్ కోవిడ్-19 వల్ల అందరం సఫర్ అవుతున్నాం కాబట్టి కేవలం 5,000 రూపీస్కే యూపీఎస్సీ పీసీఎం కోర్స్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్స్ లాంచ్ చేసేసాను. అండ్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఆన్లైన్ టెస్ట్లు ఉంటాయి, మీకు ప్రతి క్లాసు డీటెయిల్డ్గా చెప్పబడుతుంది. స్టాండర్డ్ ఏమాత్రం యూపీఎస్సీ కంటే కొంచెం పైకి వెళ్తాం కానీ కిందకి వెళ్ళే సమస్య అయితే ఉండదు. సో స్టేట్ పిఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా హ్యాపీగా ఈ కోర్స్ తీసుకొని మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇంగ్లీష్ ఇన్ఫినిటీ ఈజ్ ఎ యూనివర్సల్ కోర్స్. జస్ట్ 2,000 రూపీస్కే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బేసిక్ గ్రామర్ నుంచి అడ్వాన్స్డ్ గ్రామర్ వరకు, బేసిక్ వొకాబులరీ నుంచి అడ్వాన్స్డ్ వొకాబులరీ వరకు, బేసిక్ కాంప్రహెన్షన్ స్కిల్స్ నుంచి అడ్వాన్స్డ్ కాంప్రహెన్షన్ స్కిల్స్ వరకు అన్నింటినీ డీటెయిల్డ్గా కవర్ చేస్తాను. అండ్ బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళవని, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళవని ఎవరికైనా సరే కంప్లీట్ గ్రిప్ ఆన్ ఫండమెంటల్స్ వచ్చేస్తుంది. ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా వస్తేనే మనం హయ్యర్ లెవెల్ క్వశ్చన్స్ హ్యాండిల్ చేయగలుగుతాం. సో ప్యాటర్న్స్ సాల్వ్ చేసేస్తే డైరెక్ట్గా రావు. సో ఫండమెంటల్ స్ట్రాంగ్గా రావాలి. వాటి తర్వాత మనం ఎగ్జామ్ ప్యాటర్న్లో ఏ క్వశ్చన్స్ ఉంటాయి అవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తాం క్లాస్ రూమ్లో. సో వెరీ ఇంపార్టెంట్ కోర్స్. ఎస్పెషల్లీ ఇంగ్లీష్ అనేది చాలామందికి నెమెసిస్ అయిపోయింది, అదొక శత్రువులాగా అయిపోయింది. మిగిలినన్నింటిలో స్ట్రెంత్ ఉండి ఇంగ్లీష్లో వీక్నెస్ వల్ల చాలామంది కోల్పోతున్నారు, ఉద్యోగాలు రావాల్సిన వాళ్ళు రాకుండా ఇబ్బందులు పడుతున్నారు. అండ్ ఫర్ దెమ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ కోర్స్. ఎందుకంటే ఒక్క 2,000 కడితే సరిపోతుంది, మీరు మొత్తం అంతా పే చేయాల్సిన అవసరం లేదు. సో అడ్రస్ యువర్ ప్రాబ్లమ్. సిమిలర్గా మ్యాథ్స్ ఇష్యూ ఉన్నవాళ్ళు, అర్థమెటిక్లో వీక్గా ఉన్న వాళ్ళ కోసం సో 2,000 రూపీస్ అగైన్ అన్లిమిటెడ్ లైఫ్ టైమ్ కోర్స్, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్స్. మీకు ప్రిలిమ్స్ బేసిక్ లెవెల్ నుంచి మొత్తం అంతా కవర్ అవుతాయి. అలాగే మనకి మెయిన్స్ లెవెల్ డిఏఎస్, ఎస్బీఐ పీఓకి అవసరమైన మెయిన్స్ లెవెల్ డిఏఎస్ కూడా కవర్ చేస్తాం. సో పీఓ మెయిన్స్కి ఏ స్టాండర్డ్ అవసరం అవుతుందో ఆ స్టాండర్డ్లో కవర్ చేయడం అనేది జరుగుతుంది. CGL ఆస్పిరెంట్స్కి ప్యూర్ మ్యాథ్స్ ఇన్ఫినిటీ ఈజ్ అగైన్ అనదర్ బ్యూటిఫుల్ కోర్స్. అండ్ వీ హ్యావ్ అన్ ఎక్సలెంట్ ఫ్యాకల్టీ ఫర్ ప్యూర్ మ్యాథ్స్. మీరు ఇవాళ ఒక వీడియో అప్లోడ్ చేస్తాను, యూ కెన్ లుక్ ఎట్ ద వీడియో. యాప్టిట్యూడ్ ఇన్ఫినిటీ 6,000 రూపీస్కి బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కంబైన్డ్గా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ మొత్తం Tier 1, Tier 2, Tier 3, Tier 4 CGLకి, బ్యాంక్కి, ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ ఇట్ కమ్స్ బండిల్డ్ విత్ ఎవ్రీథింగ్ పుట్ టుగెదర్ అట్ జస్ట్ 6,000 రూపీస్ అండ్ అగైన్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. యాప్టిట్యూడ్ షార్ట్ టర్మ్ అనేది 3 months కోర్స్. సో ఇది 3 to 4 months అవుతుంది. మీకు బ్యాంక్ ఎగ్జామ్ ప్రిలిమ్స్కి అవసరమైనవన్నీ కవర్ అవుతాయి. అండ్ మామూలుగా యాప్టిట్యూడ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఎవరికైనా ఇట్ కెన్ బి అన్ ఎంట్రీ లెవెల్ కోర్స్, రైట్, అట్ జస్ట్ 3,000 రూపీస్. రిపీటెడ్గా ఎందుకు చెప్తున్నానంటే ఎస్పెషల్లీ స్టూడెంట్స్ హూ ఆర్ ఇన్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్, ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్, లేదా డిగ్రీ స్టూడెంట్స్, యూ గైస్ కెన్ ఆల్సో టేక్ దీస్ కోర్సెస్. ఇట్స్ నాట్ అంటే డిగ్రీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళకనే కాదు, గ్రాడ్యుయేషన్లో ఉన్న వాళ్ళకి కూడా అద్భుతమైన కోర్సెస్. ఎందుకంటే దే కమ్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ కోర్స్. మీరు ప్రిపరేషన్ ఎర్లీగా స్టార్ట్ చేసే అద్భుతమైన అవకాశాన్ని మీకు ఇది కల్పిస్తుంది. ఎస్పెషల్లీ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ చాలా ఎక్కువ టైం ప్రిపేర్ అవ్వాలి. మీరు అంటే ఎర్లీగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే కానీ ఇట్స్ వెరీ డిఫికల్ట్ క్రాక్ చేయడం అనేది. సో అందుకని మనకి సబ్జెక్ట్ మీద పూర్తి గ్రిప్ రావాలన్నా, అండర్స్టాండింగ్ రావాలన్నా యూ షుడ్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ వెరీ ఎర్లీ. అండ్ దట్ యూపీఎస్సీ కోర్సెస్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ అవుట్ సైడ్, చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారు. సో మీకు అక్కడ వచ్చే క్వాలిటీకి ఏమాత్రం తగ్గకుండా అందులో ఏ ఫ్రాక్షన్ ఆఫ్ ద ఫీజులో నేను ఆఫర్ చేస్తున్నాను. సో ప్యూర్ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ కూడా హ్యాపీగా దీన్ని టేకప్ చేయొచ్చు. కానీ క్వాలిటీ నెంబర్ 1 ఇన్స్టిట్యూట్ ఏదైతే మీరు అనుకుంటారో దాంతో మీరు నన్ను కంపేర్ చేసుకోండి. యూ బెంచ్ మార్క్ మీ విత్ ద బెస్ట్ ఇన్ ది మార్కెట్. దట్ ఈస్ హౌ ఐ లుక్ ఎట్ మై సెల్ఫ్. మార్కెట్లో ఎవరైతే బెస్ట్ ఉన్నారో వాళ్ళతో మనం పోటీ పడాలి, క్వాలిటీ విషయంలో, ఫీజు విషయంలో కాదు. దట్స్ అబౌట్ ఇట్ గైస్. సో కాంటాక్ట్ డీటెయిల్స్ చూసుకోండి. దీస్ ఆర్ ది కాంటాక్ట్ డీటెయిల్స్. నాతో టచ్లోకి రండి. మొహమాట పడుతున్నారు చాలామంది, ఏ టైంలో ఫ్రీ ఉంటారని యూట్యూబ్లో ఒకరు కామెంట్ చేస్తారు. నేను ఆన్సర్ ఇస్తే మళ్ళీ రిప్లై ఉండదు, మళ్ళీ మెసేజ్ పెట్టరు. యూ డోంట్ నీడ్ టు పుట్ ఏ కామెంట్ ఆన్ యూట్యూబ్. యూ కెన్ డైరెక్ట్లీ గెట్ ఇన్ టచ్ విత్ మీ. యూ హ్యావ్ ఫోన్ నెంబర్స్ అవైలబుల్. హెజిటేట్ చేయకండి. నేను బిజీగా ఉంటే ఆ టైంకి రెస్పాండ్ అవ్వను, తర్వాత అవుతాను. అంతేకాదు ఒక మెసేజ్ పెట్టడంలో మీరు కోల్పోయేది ఏమీ లేదు. సో డు నాట్ హెజిటేట్. మైండ్ లేదని ఉంటే అడిగేసేయండి, పర్వాలేదు. అలాగే యూ హ్యావ్ మై పర్సనల్ నెంబర్ ఆల్సో హియర్. యూ కెన్ కాల్ మీ అప్. నేను ఫ్రీగా ఉంటే ఇమీడియట్గా మీకు రెస్పాండ్ అవుతాను. సో వీడియోస్ నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఇఫ్ యూ థింక్ దే ఆర్ యూస్ఫుల్ టు అదర్స్.
and subscribe to my channel if you want to watch my videos on a daily basis. So today's editorial is on India-China LAC standoff. ఇంతకు ముందు కూడా ఒకటి చేసాం, మళ్ళీ అగైన్ లెట్స్ కంటిన్యూ విత్ దట్. సో స్టాండ్ ఆఫ్ అంటే అర్థం ఏంటి? స్టాండ్ ఆఫ్ అంటే ఈ సిచ్యువేషన్ ఫ్రమ్ విచ్ ద సొల్యూషన్ ఈజ్ నాట్ ఈజీ. ఓకే, అంటే ఏదన్నా ఒక డిస్కషన్ జరుగుతుంది అనుకోండి ఇద్దరి మధ్య, ఆ డిస్కషన్లో ఒక అగ్రిమెంట్ అనేది రాదు, ఎందుకంటే ఎవరు కూడా వెనక్కి తగ్గరు. సో అలాంటి సిచ్యువేషన్ మనం స్టాండ్ ఆఫ్ అంటాం. అది యాక్చువల్గా స్టాండ్ ఆఫ్స్ ఎప్పుడు వచ్చినా సరే అవి చాలా కాలం ప్రోగ్రెస్ అవుతాయి, ఒక రోజు 2 రోజుల్లో ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు. రైట్, ఏ సిచ్యువేషన్ ఫ్రమ్ విచ్ there is no easy solution, you can say. స్టాండ్ ఆఫ్కి కొన్ని సినోనిమ్స్ తీసుకుంటే స్టేల్మేట్, STALEMATE, స్టేల్మేట్, ఇంపాస్, IMPASSE, డెడ్లాక్, DEADLOCK, డెడ్లాక్. ఇవన్నీ కూడా స్టాండ్ ఆఫ్కి కొన్ని ఎగ్జాంపుల్స్. లాక్ జామ్ అనొచ్చు, డెడ్లాక్ అనొచ్చు. ఇవన్నీ కూడా అంటే ఒక సిచ్యువేషన్ నుంచి ఈజీ సొల్యూషన్ దొరకట్లేదు అనే పరిస్థితిని మనం స్టాండ్ ఆఫ్ కానీ ఈ పదాలతో మనం వాటిని చెప్తాం. టాక్స్ విల్ నాట్ ఫైండ్ అన్ ఇమీడియట్ రెజల్యూషన్ టు ది LAC స్టాండ్ ఆఫ్ బట్ ఏ స్టార్ట్ హ్యాస్ బీన్ మేడ్. ఇప్పుడు ఇండియాకి చైనాకి మధ్యలో చర్చలు జరుగుతున్నాయి, మాట్లాడగానే రెజల్యూషన్ వచ్చేస్తుందంటే రాదు. రెజల్యూషన్ అంటే పరిష్కారం, సమస్యకి పరిష్కారాన్ని మనం రెజల్యూషన్ అంటాం. టు ది LAC స్టాండ్ ఆఫ్ బట్ ఏ స్టార్ట్ హ్యాస్ బీన్ మేడ్, కానీ ఒక ప్రారంభం అయితే స్టార్ట్ అయింది, జరిగింది అని అర్థం. అంటే చర్చలు ప్రారంభం అయితే ఇమీడియట్గా రాకపోయినా సరే ఆ రెజల్యూషన్ ప్రాసెస్లో మొదటి స్టెప్ జరిగినట్టే కదా, అలా అర్థం చేసుకోవాలి. With official talks getting underway over the weekend, the month-long standoff between India and Chinese soldiers along the LAC in Ladakh and Sikkim has entered a more considered phase. Right. ఆల్మోస్ట్ ఇప్పుడు అఫీషియల్ టాక్స్, వాళ్ళ వైపు మిలిటరీ కమాండర్స్, మన వైపు మిలిటరీ కమాండర్స్ మధ్యలో ఫ్లాగ్ మీటింగ్స్ జరుగుతున్నాయి. ఫ్లాగ్ మీటింగ్స్ అంటే మిలిటరీ కమాండర్స్ మధ్యలో జరిగే మీటింగ్స్ ఫ్లాగ్ మీటింగ్స్ అంటారు. డిస్కషన్స్ జరుగుతున్నాయి. అండ్ మనం ఓవర్ ద వీకెండ్ మొన్న జరిగాయి. యాక్చువల్గా ద మంత్ లాంగ్ స్టాండ్ ఆఫ్, ఒక నెల రోజుల నుండి జరుగుతున్న ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో అలాంగ్ LAC ఇన్ లదాఖ్ అండ్ సిక్కిం. LAC అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పేరు నీట్గా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని ఉంది, కానీ ఇండియా పర్స్పెక్టివ్లో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఈజ్ డిఫరెంట్, చైనా పర్స్పెక్టివ్లో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఈజ్ డిఫరెంట్. అంత క్లియర్గా ఉంటే మళ్ళీ ఎందుకు సార్ ప్రాబ్లం అని చాలామంది కనిపిస్తుంది. ప్రాబ్లం ఏంటంటే పర్స్పెక్టివ్స్, వాళ్ళ పర్సెప్షన్లో ఇది లైన్ ఆఫ్ కంట్రోల్ అనుకుంటే మన పర్సెప్షన్లో ఇంకొకటి లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది. సో చాలా వరకు ఇద్దరికి పర్సెప్షన్లో వేరియేషన్ ఉంది. ఇక్కడ వరకు మాదని వాళ్ళు అంటారు, ఇక్కడ వరకు మాదని మనం అంటాం. సో దీనివల్ల ప్రాబ్లం ఉంది. సో క్లియర్ డిమార్కేషన్ అనేది జరగలేదు. ఆ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ విషయంలో క్లియర్ డిమార్కేషన్ జరగకపోవడం వల్లే ఎప్పుడు పడితే అప్పుడు ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయి. సో వాళ్ళు మన ప్రాంతానికి వచ్చి ఇది మాది, మా ప్రకారం మాది అంటారు, మన వాళ్ళేమో మన ప్రకారం ఇది మాది అంటారు. సో దీనివల్ల ఎప్పుడు పడితే అప్పుడు మనకి స్టాండ్ ఆఫ్స్, స్కర్మిషెస్, అంటే చిన్న చిన్న మిలిటరీ మనకి చిన్న చిన్న జరుగుతున్న గొడవలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం స్కర్మిషెస్ అంటాం. ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. సో ఈ అఫీషియల్ టాక్స్ ఎప్పుడైతే మొదలయ్యాయో, సో దే ఆర్ సేయింగ్ ఈ డిస్కషన్, ఈ స్టాండ్ ఆఫ్ అనేది హ్యాస్ ఎంటర్డ్ ఏ మోర్ కన్సిడర్డ్ ఫేజ్. కన్సిడర్డ్ అంటే వెల్ థాట్ అబౌట్, అంటే ఇంకా ఆలోచించి నిర్ణయాలు తీసుకుందాం, ఆలోచించి సెటిల్ చేసుకుందాం అనే స్టేజ్కి వచ్చింది ఇప్పుడు. There was little expectation that the video conference on Friday held between External Affairs Ministry officials in Delhi and their Ministry of Foreign Affairs counterparts in Beijing, and talks between the Leh Corps commander with the South Xinjiang military region commander held in the Kushul Moldo region on China's side of the LAC on Saturday would bear fruit immediately. Okay, simple, ఏమీ అందులో కాంప్లికేషన్ ఏమీ లేదు. దేర్ వాజ్ లిటిల్ ఎక్స్పెక్టేషన్, చాలాసార్లు చెప్తూనే ఉన్నాను. లిటిల్, ఫ్యూ ఇలాంటి పదాలకి వితౌట్ ఆర్టికల్, ఏ లేకుండా, ఆర్టికల్ లేకుండా వస్తే నెగిటివ్ కానోటేషన్. అంటే అర్థం ఏంటి? దేర్ వాజ్ లిటిల్ ఎక్స్పెక్టేషన్ అంటే ఆల్మోస్ట్ జీరో ఎక్స్పెక్టేషన్ ఏమీ లేదు. దట్ ద వీడియో కాన్ఫరెన్స్ ఆన్ ఫ్రైడే హెల్డ్ బిట్వీన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ అఫీషియల్స్ ఇన్ ఢిల్లీ. ఇండియా వైపు నుండి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ అఫీషియల్స్కి, అటువైపు దేర్ మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ కౌంటర్ పార్ట్స్ ఇన్ బీజింగ్ అంటే మన చైనాలో వాళ్ళ ఫారెన్ అఫైర్స్ కౌంటర్ పార్ట్స్కి మధ్యలో వీడియో కాన్ఫరెన్స్ జరిగింది ఫ్రైడే రోజు. అండ్ టాక్స్ బిట్వీన్ లే కార్ప్స్ కమాండర్ విత్ ద సౌత్ జిన్జియాంగ్ మిలిటరీ రీజియన్ కమాండర్. మన వైపు మిలిటరీ కమాండర్కి, వాళ్ళ వైపు మిలిటరీ కమాండర్కి మధ్యలో కూడా చర్చలు జరిగినప్పటికి కూడా హెల్డ్ ఇన్ కుషుల్ మోల్డో రీజియన్ ఆన్ చైనా సైడ్ ఆఫ్ ద LAC. వాళ్ళ వైపు చర్చలు జరిగాయి యాక్చువల్గా ఆన్ సాటర్డే. వుడ్ బేర్ ఫ్రూట్ ఇమీడియట్లీ. బేర్ ఫ్రూట్ అంటే ఈల్డ్ పాజిటివ్ రిజల్ట్, అంటే గివ్ పాజిటివ్ రిజల్ట్. మనం అంటాం కదా ప్రతిఫలం ఇచ్చింది అలాగనమాట. సో బేర్ ఫ్రూట్
BEARFRUIT. బేర్ ఫ్రూట్ అంటే ఈల్డ్ ఆర్ గివ్ పాజిటివ్ రిజల్ట్ ఇమీడియట్లీ. సో ఆ ఇమీడియట్గా రిజల్ట్ ఇచ్చేస్తుందన్న ఎక్స్పెక్టేషన్ లేదు, అదే చెప్తున్నారు. సో ఇక్కడ వీళ్ళిద్దరు మిలిటరీ కమాండర్స్ మధ్యలో డిస్కషన్ జరిగినా, లేదా అక్కడ వాళ్ళ ఫారెన్ అఫీషియల్స్ ఇక్కడ మన ఎక్స్టర్నల్ అఫైర్స్ అఫీషియల్స్ మధ్యలో మీటింగ్ జరిగినా అది బిగినింగ్ మాత్రమే, డిస్కషన్ జరగగానే సొల్యూషన్ వచ్చేస్తుంది అనే ఎక్స్పెక్టేషన్ ఎవరికీ లేదు అని చెప్పి చెప్తున్నాం. However, statements from both sides that the talks will continue indicate a desire to resolve the situation. కానీ రెండు వైపుల నుంచి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్, అటు చైనా వాళ్ళు కానీ ఇటువైపు మన వాళ్ళు కానీ, దట్ ద టాక్స్ విల్ కంటిన్యూ, చర్చలు కొనసాగుతాయి అనే మాట ఏదైతే అన్నారో దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఇట్ ఇండికేట్స్ ఎ డిజైర్ టు రిజాల్వ్ ద సిచ్యువేషన్ సామరస్యంగా పరిష్కరించుకోవాలనే కోరికని ఇండికేట్ చేస్తుంది. వాళ్ళు కోరుకుంటున్నారు, మన వాళ్ళు కోరుకుంటున్నారు. The MEA and the MFA, MEA అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ఇది ఇండియన్ సైడ్, అండ్ ద MFA మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫైర్స్, చైనీస్ది, హ్యావ్ ఆల్సో రీఐటరేటెడ్ దేర్ కమిట్మెంట్ టు అబైడ్ బై agreements between Prime Minister Narendra Modi and Chinese President Xi Jinping, which came after the last big standoff at Doklam 2017, to not allow differences to escalate into disputes. Very good. So దీని మీనింగ్ ఏంటి? సో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ వాళ్ళ వైపు మన వాళ్ళ వైపు ఇద్దరు ఏం చేశారు? హ్యావ్ ఆల్సో రీఐటరేటెడ్ అంటే అర్థం ఏంటి? టు సే సంథింగ్ అగైన్, ఎస్పెషల్లీ టు ఇండికేట్ స్ట్రెస్, ఎంఫసైజ్ చేయడం కోసం, స్ట్రెస్ చేయడం కోసం మళ్ళీ ఒకే విషయాన్ని చెప్పడానికి రీఐటరేట్ అంటాం. సో MEA మన వైపు నుండి MEA, వాళ్ళ వైపు నుండి MFA ఇద్దరు కూడా ఏది రీఐటరేట్ చేశారు? దేర్ కమిట్మెంట్ టు అబైడ్ బై. వీఆర్ కమిటెడ్ టు అబైడ్ బై అంటే అర్థం ఏంటి? ఫాలో, అంటే ఒక అఫీషియల్ అగ్రిమెంట్ని కానీ రూల్స్ కానీ అనుకున్న మాటలు కానీ ఫాలో అవ్వడాన్ని ఏమంటాం? అబైడ్ బై. వీ ఆల్ మస్ట్ అబైడ్ బై ద రూల్స్ లైడ్ డౌన్ బై ది గవర్నమెంట్ ఏదైతే రూల్స్ చెప్తుందో వాటిని మనం ఫాలో అవ్వాలి అని అర్థం. అబైడ్ బై అగ్రిమెంట్స్ బిట్వీన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అండ్ చైనీస్ ప్రెసిడెంట్ షీ జిన్పింగ్, ఇద్దరి మధ్యలో ఉన్న, సో వాళ్ళిద్దరి మధ్య డోక్లాం స్టాండ్ ఆఫ్ తర్వాత 2017లో జరిగిన డోక్లాం స్టాండ్ ఆఫ్ తర్వాత జరిగిన అగ్రిమెంట్ ఏదైతే ఉందో, అప్పుడు ఏదైతే అనుకున్నారో దానికి మేము వి విల్ స్టాండ్ బై ఇట్, వి విల్ అబైడ్ బై ఇట్ అని చెప్పి రెండు వైపుల నుంచి దే హావ్ షోన్ కమిట్మెంట్. అప్పుడు ఏమన్నారు యాక్చువల్గా? టు అలో డిఫరెన్సెస్ టు నాట్ అలో డిఫరెన్సెస్ టు ఎస్కలేట్ ఇంటూ డిస్ప్యూట్స్. డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ అనేది ఎప్పుడు ఉంటుంది, మీ ఒపీనియన్ ఒకటి మా ఒపీనియన్ ఒకటి, ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. కానీ ఇట్ షుడ్ నాట్ ఎస్కలేట్ ఇంటూ డిస్ప్యూట్. ఎస్కలేట్ అంటే టు మేక్ సంథింగ్ సివియర్, డీఎస్కలేట్ అంటే ఆపోజిట్, టు మేక్ సంథింగ్ లెస్ సివియర్. అంటే ఒక విషయం, ఒక చిన్న గొడవ పెద్దదైంది అనుకోండి, దాన్ని ఎస్కలేట్ అయింది అంటాం. పెద్ద గొడవ చిన్నదవుతుంది అనుకోండి, తగ్గుతుంది అనుకోండి, డీఎస్కలేషన్ ఆఫ్ టెన్షన్స్, ఎస్కలేషన్ ఆఫ్ టెన్షన్స్ బిట్వీన్ టూ పార్టీస్, టూ కంట్రీస్ అంటారు అనమాట. ఇలాగే ఇక్కడ ఎస్కలేషన్ ఆఫ్ ఇష్యూస్, ఒక ఇష్యూ పెద్దదైతే దాన్ని ఎస్కలేషన్ అంటాం. సో ఒక చిన్న డిఫరెన్స్ అనేది ఇట్ షుడ్ నాట్ ఎస్కలేట్ ఇన్ టు డిస్ప్యూట్. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వేరు, భేదాభిప్రాయాలు ఉంటాయి, కానీ డిస్ప్యూట్ అంటే ఒక వివాదానికి దారి తీయకూడదు అని చెప్పి షీ జిన్పింగ్ అండ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ డోక్లాం స్టాండ్ ఆఫ్ తర్వాత 2017లో ట్రై జంక్షన్, ఇండియా, చైనా అండ్ భూటాన్ ట్రై జంక్షన్లో డోక్లాం అనే ఏరియాలో ఒక చిన్న ఇష్యూ జరిగిందప్పుడు. సో ఆ టైంలో ఆ కమిట్మెంట్ తీసుకున్నారు. సో దానికి మేము బద్దులమై ఉంటాం, వీ విల్ అబైడ్ బై ఇట్ అని చెప్పి రెండు వైపుల నుంచి మినిస్ట్రీస్ చెప్పాయి. During the Doklam incident, even after a meeting between the leaders on the sidelines of a G20 summit, it had taken several high-level engagements to ensure a drawdown to the 73-day standoff. డోక్లాంలో ఇష్యూ జరిగినప్పుడు కూడా G20 సమ్మిట్ జరిగింది. ఆ టైంలో ఇండియా చైనా వేరేగా డిస్కస్ చేయడం జరిగింది పెద్ద అఫీషియల్స్ మధ్యలో. అయినప్పటికీ కూడా ఇంకా సెవరల్ హై లెవెల్ ఎంగేజ్మెంట్ జరిగితే కానీ ఆ స్టాండ్ ఆఫ్ అనేది కూల్ అవ్వలేదు. 73 days పట్టింది మొత్తం నార్మల్ అవ్వడానికి. డ్రా డౌన్ అంటే అర్థం ఏంటంటే, ఒక రకంగా ఇది మిలిటరీ పర్స్పెక్టివ్లో తీసుకోవాలంటే విత్డ్రావల్ ఆఫ్ ట్రూప్స్ అనమాట. సో వాళ్ళ వైపు ట్రూప్స్ మోహరించేశారు ఆ ప్లేస్లో, మన వైపు కూడా ఇండియన్ ఆర్మీ కూడా ఎక్కువ మంది అక్కడికి చేరారు. సో వాళ్ళని తిరిగి విత్డ్రా చేసుకోవడానికి మనం డ్రా డౌన్ అంటాం. ఇన్వెస్ట్మెంట్లో తీసుకుంటే మనకి డ్రా డౌన్ అంటే టు విత్డ్రా యువర్ మనీ, ఇన్వెస్ట్ చేసిన మనీని వెనక్కి తీసుకోవడానికి మనం డ్రా డౌన్ అనవచ్చు. డ్రా డౌన్ ఆఫ్ రిసోర్సెస్ అంటే ఏదన్నా విషయానికి మనం ఫండ్స్ కానీ వాటిని కమిట్ చేసి వాటిని తిరిగి తీసేసుకుంటే దాన్ని డ్రా డౌన్ అంటారు. సో ఈ సిచ్యువేషన్లో మిలిటరీ ఫిట్ అవుతుంది కాబట్టి యూ కెన్ టేక్ దట్ మిలిటరీ మీనింగ్. ఓకే, డ్రా డౌన్ అంటే విత్డ్రావల్ ఆఫ్ ట్రూప్స్, అంటే ట్రూప్స్ అంటే బలగాలు, వాళ్ళు వెనక్కి తీసుకోవడం. ఏదైనా ఇష్యూ ఉందంటే మనం ఒక్కసారిగా అక్కడ డిప్లాయ్ చేస్తాం కదా, మోహరిస్తారు. సో వాళ్ళని వెనక్కి తీసుకోవడానికి మనం డ్రా డౌన్ అంటాం.
Given the differences between the situation now and previous incidents, it would be naive to assume that this standoff can be resolved quickly through talks. అందువల్ల ప్రీవియస్ ఇన్సిడెంట్స్కి ఇప్పుడున్న దానికి డిఫరెన్సెస్ మనం చూసినట్టయితే ఇట్ వుడ్ బి నైవ్ టు అజ్యూమ్. నైవ్ అంటే అర్థం ఏంటి? ఇన్నోసెంట్. ఇఫ్ సమ్వన్ ఈజ్ నైవ్, హీ ఈజ్ ఇన్నోసెంట్. దట్ మీన్స్ హీ ఈజ్ నాట్ పాలిష్డ్ ఎనఫ్. చూడండి, మనకి పల్లెటూరు నుండి కొంతమంది సిటీకి ఫస్ట్ టైం వస్తారు, అంటే వాళ్ళకి ఎక్స్పోజర్ ఉండదు, చాలా విషయాలు తెలియదు, సో ఈజీగా మోసపోతారు. అలాంటి వాళ్ళని ఏమంటాం? నైవ్ అంటాం. దే ఆర్ ఇన్నోసెంట్, దే డోంట్ హ్యావ్ ఎనఫ్ ఎక్స్పోజర్. అలాంటి వాళ్ళని నైవ్ అంటాం. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఏంటి? మనకి ఇవన్నీ చూస్తే ఇట్ వుడ్ బి నైవ్ టు అజ్యూమ్ దట్ దిస్ స్టాండ్ ఆఫ్ కెన్ బి రిజాల్వ్ క్విక్లీ త్రూ టాక్స్. ఇప్పుడున్న ప్రాబ్లం అనేది చర్చల ద్వారా వెంటనే రిజాల్వ్ అయిపోతుంది అనుకుంటే అది అమాయకత్వమే అవుతుంది అని చెప్తున్నారు. నైవ్ అంటే ఇక్కడ ఇన్నోసెంట్ అని అర్థం. ద స్టాండ్ ఆఫ్ ఈజ్ అట్ మోర్ దాన్ వన్ లొకేషన్. ఒక చోట కాదు. ప్రాబ్లం ఏంటంటే ఒకే ప్లేస్లో ప్రాబ్లం అయితే ఒక రకం, ఎల్ఐసిలో డిఫరెంట్ స్పాట్స్లో డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి. సో వాళ్ళ పర్స్పెక్టివ్లో వేరుంటుంది, మన పర్స్పెక్టివ్లో వేరుంటుంది. మోర్ దాన్ వన్ లొకేషన్లో ఉంది, ఇంక్లూడింగ్ ద ఫింగర్ ఏరియాస్ ఆఫ్ ద ప్యాంగాంగ్ సో, గల్వాన్ వ్యాలీ అండ్ గోగ్రా పోస్ట్ ఇన్ లదాఖ్ అండ్ నకులా పాస్ ఇన్ సిక్కిం. సిక్కిం వచ్చేసి మీకు ఈస్ట్ సైడ్ వస్తుంది, డోక్లామ్ వచ్చేసరికి లదాఖ్ వచ్చేసరికి కంప్లీట్గా వెస్టర్న్ సైడ్ వస్తుంది ఇండియా పరంగా తీసుకుంటే. అంటే ఆ మొత్తం మీరు ఎల్ఏసి మొత్తం ఇండియన్ మ్యాప్ ఒకసారి ఊహించుకుంటే సిక్కిం ఈ సైడ్కి రైట్ మోస్ట్ వస్తుంది మనకి మ్యాప్లో. ఇది వచ్చేసరికి అటువైపు మనకి కాశ్మీర్ వైపు అటువైపు వెళ్తుంది, వెస్టర్న్ మోస్ట్ సైడ్ ఆఫ్ ది ఎల్ఏసి. అయితే ఫింగర్ ఏరియాస్ అని ఎందుకన్నారంటే మనకి ప్యాంగాంగ్ సో లేక్ ఎక్కడ ఉంటుంది? మనకి లదాఖ్లో ఉంటుంది. సో ఇది చాలా పెద్దది, లాంగ్, కొన్ని మోర్ దాన్ 100 కిలోమీటర్స్ ఉన్న లేక్ అనమాట. ఇందులో కొంత పోర్షన్, ఒక 25%, 1/4 పోర్షన్ ఇండియాలో ఉంటుంది, మిగిలినంతా చైనాలో ఉంటుంది. సో ఈ పోర్షన్, ఈ ప్యాంగాంగ్ సో లేక్ యొక్క నార్దర్న్ బ్యాంక్స్ని మీరు స్పేస్ నుండి చూసినట్టయితే ఒక పామ్ స్ప్రెడ్ అవుట్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. పామ్ అంటే మన అరచేయి స్ప్రెడ్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో అరచేయి స్ప్రెడ్ అయినప్పుడు ఫింగర్స్ వస్తాయి కదా, అంటే ఒక్కొక్క ఫింగర్ ఒక్కొక్క చోట ప్రొట్రూడ్ అయినట్టుగా కనిపిస్తుంది. సిమిలర్గా మన స్పేస్ నుండి చూస్తే ఈ మనకి చేతికి ఫింగర్స్ ఎలా ఉంటాయో ఆ ఏరియాని కూడా చూసినప్పుడు కొన్ని ఫింగర్ ఏరియాస్ కనిపిస్తాయి, అంటే ప్రొట్రూజన్స్ అనమాట. ఒక పెద్ద లార్జ్ ఏరియా ప్లస్ 5 ఫింగర్స్ ఎలా ఉంటాయో అలాగే ఫింగర్స్ లాగా కొంచెం కొన్ని ఏరియాస్ కనిపిస్తాయి, వాటిని ఫింగర్ ఏరియాస్ అన్నారు యాక్చువల్గా. అయితే అవి ఎక్కడెక్కడ ఉన్నాయి? గల్వాన్ వ్యాలీ, గోగ్రా పోస్ట్, ప్యాంగాంగ్ సో, వీటి దగ్గర ఉన్న ఫింగర్ ఏరియాస్లో, మరియు నకులా పాస్ ఇన్ సిక్కింలో ఉన్న నకులా పాస్లో కూడా ఈ ప్రాబ్లం అనేది ఉంది, అంటే ఈ స్టాండ్ ఆఫ్ అనేది నడుస్తుంది. అండ్ ఇట్ విల్ రిక్వైర్ కేర్ఫుల్ స్టడీ టు డిసైడ్ హౌ టు డీఇండక్ట్ సోల్జర్స్. వీళ్ళని మళ్ళీ వెనక్కి ఎలా తీసుకోవాలి? ఇండక్షన్ అంటే అక్కడ తీసుకురావడం, ఇండక్షన్ ఆఫ్ సోల్జర్స్. డీఇండక్ట్ అంటే మళ్ళీ వాళ్ళు వెనక్కి ఎప్పుడు తేవాలి అనే విషయంలో కేర్ఫుల్ స్టడీ చేయాలి. Furthermore, a status quo ante will require that Chinese soldiers vacate areas where they have dug in for weeks now. ఇంకా స్టేటస్ కో అంటే స్టేటస్ కో అంటే అర్థం ఏంటి? స్టేటస్ కో అంటే ద సిచ్యువేషన్ యాజ్ ఇట్ ఈస్ టుడే. ఇప్పుడున్న సిచ్యువేషన్, యాజ్ ఇట్ ఈస్ సిచ్యువేషన్ మనం స్టేటస్ కో అంటాం. స్టేటస్ కో అంటే ద సిచ్యువేషన్ యాజ్ ఇట్ వాజ్, ఇంతకుముందు ఎలా ఉండేదో ఆ సిచ్యువేషన్. సో మళ్ళీ పాత సిచ్యువేషనే కావాలి అనుకోండి, ఎందుకంటే ఇంతకుముందు చైనీస్ వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు కాదు. సో ఇంతకుముందు లేని ప్లేసెస్కి వాళ్ళు వచ్చేసారు. సో స్టేటస్ కో అంటే అర్థం ఏంటి? ఇంతకుముందు వాళ్ళు లేనప్పుడు ఎలా ఉండేదో ఆ సిచ్యువేషన్ రావాలి. ఆ సిచ్యువేషన్ రావాలి అంటే విల్ రిక్వైర్ దట్ చైనీస్ సోల్జర్స్ వెకేట్ ఏరియాస్, వాళ్ళు వెకేట్ చేయాలి ఇటు ఏరియాస్ వేర్ దే హ్యావ్ డగ్ ఇన్ ఫర్ వీక్స్ నౌ. డగ్ ఇన్ అంటే ఇప్పుడు మిలిటరీకి వీళ్ళు ఏం చేస్తారంటే డిగ్ చేస్తారు, మొత్తం గుంతల్లాగా తవ్వేసి ఉంటారు, ఎందుకంటే డిఫెన్స్ ప్రొటెక్షన్ కోసం. బయట కనిపిస్తూ ఉంటే రిస్క్ కాబట్టి గుంతలు తవ్వుతారు అన్నమాట. సో ఆ ఏరియాస్లో చాలా వరకు డిగ్ చేసేసారు. ఆ ఏరియాస్ నుంచి వాళ్ళు వెనక్కి వెళ్ళాలి. వెనక్కి వెళ్తేనే ఇంతకుముందు సిచ్యువేషన్ అనేది మళ్ళీ రీఎస్టాబ్లిష్ అవుతుంది, ఎందుకంటే ఇంతకుముందు అక్కడ చైనీస్ సోల్జర్స్ ఉండేవాళ్ళు కాదు కాబట్టి. Nothing short of their full withdrawal should satisfy India, which means that more than talks on the ground and by diplomats, there is a need for strong political direction from Beijing to the PLA to do that. వాళ్ళు కంప్లీట్గా విత్డ్రావల్ అయితే కానీ ఇండియా సాటిస్ఫై అవ్వకూడదు, ఎందుకంటే మన ప్రాంతాలకి వాళ్ళు వచ్చారని మనం ఫీల్ అవుతున్నాం కాబట్టి. దే షుడ్ విత్డ్రా ఫ్రమ్ దట్ ప్లేస్, అంటే దే హ్యావ్ టు గో బ్యాక్ టు దేర్ ఒరిజినల్ ప్లేసెస్. అలా అయ్యేంత వరకు ఇండియా సాటిస్ఫై అవ్వకూడదు అని చెప్పి క్లియర్గా రాశారు. విచ్ మీన్స్ దట్ మోర్ దాన్ టాక్స్ ఆన్ ద గ్రౌండ్ అండ్ బై డిప్లొమాట్స్, గ్రౌండ్ లెవెల్ టాక్స్ మరియు డిప్లొమాట్స్ మధ్యలో టాక్స్ మాత్రమే కాదు, దానికంటే ఎక్కువ ఏం జరగాలి? దెర్ ఇస్ అ నీడ్ ఫర్ స్ట్రాంగ్ పొలిటికల్ డైరెక్షన్ ఫ్రమ్ బీజింగ్ టు ద PLA. అంటే అక్కడ చైనీస్ గవర్నమెంట్ నుంచి
పిఎల్ఏకి, పీపుల్ లిబరేషన్ ఆర్మీకి, అంటే వాళ్ళ సైన్యానికి మెసేజ్ రావాలి మీరు విత్డ్రా అవ్వాలని చెప్పి. అలా అయితేనే పని అవుతుంది, మాటలతో అయ్యేది కాదు అని చెప్పి అంటున్నారు. అదర్వైజ్ ఇండియా మస్ట్ ప్రిపేర్ ఫర్ ఏ లాంగ్ డ్రాన్ స్టాండ్ ఆఫ్ అండ్ మెనూవర్స్ ఎయిమ్డ్ ఎట్ ఎన్ష్యూరింగ్ చైనాస్ పుల్ బ్యాక్. ఒకవేళ అది జరగకపోతే ఇండియా ఏం చేయాలి? ఇట్ మస్ట్ ప్రిపేర్ ఇట్ సెల్ఫ్ ఫర్ ఏ లాంగ్ డ్రాన్ అంటే కంటిన్యూయింగ్ ఫర్ ఏ లాంగ్ టైం, చాలా ఎక్కువ రోజులు కంటిన్యూ అయ్యేది. లాంగ్ డ్రాన్ స్టాండ్ ఆఫ్ అంటే ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో అది చాలా రోజులు కొనసాగుతుందనే విషయానికి ఇండియా మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. అండ్ మాన్యూవర్స్ ఎయిమ్డ్ ఎట్ ఎన్ష్యూరింగ్ చైనాస్ పుల్ బ్యాక్. మాన్యూవర్స్ అంటే మిలిటరీ ఎక్సర్సైజెస్, అంటే మన మిలిటరీ వాళ్ళని మాన్యూవర్కి క్లవర్గా మనం తీసుకునే ఒక యాక్షన్ కూడా మాన్యూవర్ అంటారు. కానీ ఇక్కడ ఈ సెన్స్లో మిలిటరీ ఎక్సర్సైజ్ అనే మీనింగ్ వస్తుంది. మిలిటరీ ఎక్సర్సైజ్ అంటే అర్థం ఏంటి? ట్రూప్స్ని ఇక్కడ బలగాలను మోహరించి అవసరమైతే చిన్న చిన్న స్మాల్ స్కేల్ వార్ కూడా అవసరమైతే అవ్వచ్చు. సో అలాంటి మిలిటరీ ఎక్సర్సైజ్ని చేసి ఎయిమ్డ్ ఎట్ ఎన్ష్యూరింగ్ చైనాస్ పుల్ బ్యాక్, చైనా వెనక్కి వెళ్ళేలాగా చేయాలి, దానికి ఇండియా మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి అంటున్నారు. ఇన్ ఎడిషన్ ఈవెన్ యాజ్ ద గవర్నమెంట్ ట్రైస్ టు అనలైజ్ ద రీజన్స్ ఫర్ చైనాస్ అగ్రెసివ్ యాక్షన్, ఇట్ మస్ట్ ఇంట్రోస్పెక్ట్ ఆన్ సిగ్నల్స్ ఇట్ మిస్రెడ్ అండ్ వార్నింగ్స్ దట్ వెంట్ అన్హీడెడ్ అక్రాస్ ఇట్స్ స్ట్రాటజిక్ కమాండ్. ఓకే, ఇన్ ఎడిషన్ దీంతో పాటు ఇండియా ఈవెన్ యాజ్ ద గవర్నమెంట్ ట్రైస్ టు అనలైజ్ ద రీజన్స్ ఫర్ చైనాస్ అగ్రెసివ్ యాక్షన్, చైనా ఎలా చేయడానికి గల కారణాలు ఏంటి అని అనలైజ్ చేయాలి. దాంతోపాటు ఇంకేం చేయాలి? ఇట్ మస్ట్ ఇంట్రోస్పెక్ట్ అంటే అర్థం ఏంటి? అనలైజ్, సెల్ఫ్ అనాలిసిస్ అనమాట. మళ్ళీ అనాలిసిస్ చేసుకోవాలి. అనలైజ్ వన్స్ ఓన్ థాట్స్ అని అర్థం అనమాట. ఇట్ మస్ట్ ఇంట్రోస్పెక్ట్ ఆన్ సిగ్నల్స్ ఇట్ మిస్రెడ్ అండ్ వార్నింగ్స్ దట్ వెంట్ అన్హీడెడ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అన్హీడెడ్? అన్హీడెడ్ అంటే హర్డ్ ఆర్ నోటీస్ చేశాము కానీ పట్టించుకోలేదు. డిస్రిగార్డెడ్, నోటీస్డ్ బట్ డిస్రిగార్డెడ్ అని అర్థం. అంటే మనకి చూడండి, ఇప్పుడు ఎగ్జామ్స్ ముందు పిల్లలకి పేరెంట్స్ చదవండి అని చెప్తారు. చాలామంది పిల్లలు వినరు. సరే ఎగ్జామ్ అయిపోతుంది, ఫెయిల్ అవుతాడు. అప్పుడు అంటాడు, నాన్న నేను చెప్పాను, యూ డిడ్ నాట్ పే అటెన్షన్. దే విల్ సే ఆల్ మై అడ్వైస్ వెంట్ అన్హీడెడ్. నేను ఇచ్చిన సలహాలన్నీ కూడా నువ్వు పట్టించుకోలేదు. అన్హీడెడ్ అంటే అర్థం ఏంటి? విన్నావు కానీ ఫాలో అవ్వలేదు. నోటీస్ బట్ డిస్రిగార్డ్, దాని అర్థం అనమాట. సో ఏంటి ఆ సిగ్నల్స్, అసలు ఎందుకు జరిగింది, అలా జరిగే అవకాశాలు ఉన్నాయి, సూచనలు ఉన్నాయని చెప్పి మనకి ఏమన్నా సిగ్నల్స్ వచ్చాయా, వాటిని మనం నోటీస్ చేయలేదా, లేదా చూసి కూడా పట్టించుకోలేదా, ఈ ప్రాబ్లమ్స్ ఏంటి, వీటిని కూడా ఇండియా అనలైజ్ చేయాలి అని చెప్పి చెప్తున్నారు. ఇట్ మస్ట్ ఇంట్రోస్పెక్ట్ ఆన్ సిగ్నల్స్ ఇట్ మిస్రెడ్, సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు, లేదా వార్నింగ్స్ దట్ వెంట్ అన్హీడెడ్, వాళ్ళ వైపు నుంచి మనకి తెలియకుండానే కొన్ని వార్నింగ్ సిగ్నల్స్ వస్తున్నాయి కానీ మనం పట్టించుకోలేదేమో. అక్రాస్ ఇట్ స్ట్రాటజిక్ కమాండ్, ఆ ఏరియా మొత్తం స్ట్రాటజిక్గా ఇంపార్టెంట్ ఏరియా అయిన ఆ ఏరియాలో. సో అలాంటివి ఏమైనా జరిగాయనేది మనం ఇంట్రోస్పెక్షన్ చేయాలి. ఇఫ్ సచ్ స్కర్మిషెస్ నార్మలీ ఫాలో ద మెల్టింగ్ ఆఫ్ స్నో ఐస్ ఫర్ ఎగ్జాంపుల్, దెన్ వై వాజ్ LAC నాట్ అడిక్వేట్లీ మ్యాన్డ్ ఇన్ ఏప్రిల్ మే? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి స్నో లైన్స్ ఎప్పుడైతే మెల్ట్ అవుతాయో ఆ టైంలోనే ఇలాంటివి జరుగుతాయి అనుకోండి. అయితే ముందు నుంచే మనం అక్కడ ట్రూప్స్ని బలగాలను ఎందుకు మోహరించలేదు, ఎందుకు ట్రూప్స్ని అక్కడికి పంపలేదు అనేది ఒక క్వశ్చన్. ఒక ఎగ్జాంపుల్ కింద చూస్తా అంటే ట్రెండ్ ఏంటి, ఎప్పుడెప్పుడు చైనా వాళ్ళు ఇలా చేస్తారు, వాటి సిగ్నల్స్ ఏంటి, మనం ఎందుకు వాటిని అబ్జర్వ్ చేయలేదు, ఒకవేళ అలాగ ఎప్పుడు అలా చేస్తూ ఉంటే మనం ముందుగానే ఎందుకు ప్రిపేర్డ్గా లేము, ఇలాంటి విషయాలు మనం అనలైజ్ చేయాలి. స్కర్మిషెస్ అంటే అర్థం ఏంటి? స్మాల్ స్కేల్ ఫైట్స్ బిట్వీన్ టూ మిలిటరీస్. స్కర్మిష్ అంటే చిన్న ఫైట్ అని అర్థం. ఎక్కువగా మిలిటరీకి ఎక్కువగా వాడతారు. రెండు మిలిటరీస్ మధ్య, ఆర్మీస్ మధ్యలో జరిగే చిన్న చిన్న ఫైట్స్ని మనం స్కర్మిష్ అంటారు. ఫుల్ బ్లోన్ వార్ని స్కర్మిష్ అంటారు, చిన్న చిన్న ఫైట్స్ని మనం అంటాం అలాగా. Serious notice should have been taken care of China's protests on redrawing of the Jammu and Kashmir and Ladakh maps, as well as the impact of Home Minister's vow in Parliament to take back Aksai Chin. 1962 అప్పుడు చైనా వార్ జరిగినప్పుడు, ఇండియాకి చైనాకి వార్ జరిగినప్పుడు చైనా వాళ్ళు ఈ ప్రాంతాన్ని అధీనంలోకి తీసుకున్నారు. అక్సై చిన్ అనేది మనకి కాశ్మీర్ మ్యాప్లో తీసుకుంటే పైకి ఉంటుంది, జమ్మూ అండ్ కాశ్మీర్లో అన్నిటికంటే టాప్లో ఉంటుంది. సో ఆ ప్రాంతాన్ని ప్రజెంట్ అది చైనా అధీనంలో ఉంది. సో దాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకుంటామని చెప్పి హోమ్ మినిస్టర్ పార్లమెంట్లో ఒక ప్రతిజ్ఞ చేశారు. సో అది ఒకటి చేశారు. దానివల్ల ఏమైనా చైనా వాళ్ళకి కోపం వచ్చిందా అనేది ఒక పాయింట్. రెండోది, సీరియస్ నోటీస్ షుడ్ హ్యావ్ బీన్ టేకెన్ ఆఫ్ చైనాస్ ప్రొటెస్ట్ ఆన్ ద రీడ్రాయింగ్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లదాఖ్ మ్యాప్స్. జమ్మూ అండ్ కాశ్మీర్, లదాఖ్ మ్యాప్స్ మళ్ళీ ఇండియా మళ్ళీ రాసి దానివల్ల చైనాలో నిరసన వచ్చిందా, ప్లస్ హోమ్ మినిస్టర్ కూడా ఈ మాట అన్నారు, అక్సై చిన్ తిరిగి తీసుకుంటామని చెప్పి. సో దీనివల్ల చైనా ఇలాంటి అగ్రెసివ్ యాక్షన్కి పూనుకుందా లేదా అనేది కన్సిడర్ చెయ్యాలి, ఆలోచించాలి. ఓకే,
The defense minister has said that Chinese troops arrived in heavy numbers and therefore the government must also study what intelligence was received ahead of such movement and when action was taken upon it. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఏమన్నారు, చైనా ట్రూప్స్ వాళ్ళు హెవీ నెంబర్స్లో చాలా ఎక్కువ మంది అక్కడికి చేరారని చెప్పి ఆయన అఫీషియల్గా స్టేట్మెంట్ ఇచ్చారు. సో స్టేట్మెంట్ ఇచ్చారు, బాగానే ఉంది. సో దేర్ఫోర్ ద గవర్నమెంట్ మస్ట్ ఆల్సో స్టడీ వాట్ ఇంటెలిజెన్స్ వాజ్ రిసీవ్డ్ అహెడ్ ఆఫ్ సచ్ మూమెంట్. అంతమంది వచ్చారు అంటే అట్లీస్ట్ మనం కొంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఉండాలి కదా, ఎందుకు వాళ్ళు వస్తున్నారు, రావడానికి గల కారణాలు ఏంటి, అంటే వీళ్ళు ఇలా వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదని చెప్పి ముందే మనకి తెలిసి ఉండాలి. ఇంటెలిజెన్స్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే కలెక్షన్ ఆఫ్ మిలిటరీ ఇన్ఫర్మేషన్, పొలిటికల్ ఇన్ఫర్మేషన్, వీటికి ఇంటెలిజెన్స్ అనే పదం వాడతారు. అంటే ఇక్కడ తెలివితేటలనే మీనింగ్ కాదు. ఇంటెలిజెన్స్ అంటే కలెక్షన్ ఆఫ్ అఫీషియల్, అంటే కొంచెం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనం ఇంటెలిజెన్స్ అంటాం. ఇంటెలిజెంట్ ఆఫీసర్ అంటారు చూడండి, ఐబీ, ఇంటెలిజెన్స్ బ్యూరో అంటే అర్థం ఏంటి, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం ముందే. వాజ్ రిసీవ్డ్ అహెడ్ ఆఫ్ సచ్ మూమెంట్, వాళ్ళు అలా రావడానికి ముందు ఎటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు, వచ్చింది. అండ్ వెన్ యాక్షన్ వాజ్ టేకెన్ అపాన్ ఇట్, ఏం యాక్షన్ తీసుకున్నారు దానిపైన, ఎప్పుడు తీసుకున్నారు యాక్షన్. ఫైనల్లీ వై హ్యాస్ ద స్టాండ్ ఆఫ్ ఎమర్జ్డ్ ఎట్ ఆల్, అసలు ఈ స్టాండ్ ఆఫ్ ఎందుకు వచ్చింది. ఆఫ్టర్ ద ఇంటెన్స్ సమ్మిట్ లెవెల్ కన్వర్జేషన్స్ ఇన్ వుహాన్ అండ్ మమల్లాపురం టు డిస్కస్ బిల్డింగ్ ట్రస్ట్ ఎట్ ది ఎల్ఏసి. మమల్లాపురంలో మీకు మహాబలిపురంలో మీటింగ్ జరిగింది, మీకు గుర్తుండే ఉంటుంది. ఇండియా జీ జిన్పింగ్ వచ్చారు ఇండియాకి, మహాబలిపురంలో కలుసుకున్నారు. అంతకుముందు మన ప్రధానమంత్రి వుహాన్ వెళ్ళారు, చైనా వెళ్ళారు, అక్కడ మీటింగ్ జరిగింది. ఇవన్నీ ఇన్ఫార్మల్ సమ్మిట్స్ అనమాట. అక్కడ అది జరిగింది, తర్వాత అక్కడ ఈ మీటింగ్ జరిగింది. వీటిల్లో ఏమనుకున్నారు, రెండు దేశాల మధ్యలో ట్రస్ట్ అనేది తగ్గిపోయింది, నమ్మకాలు తగ్గిపోయాయి. సో మ్యూచువల్ ట్రస్ట్ బిల్డ్ చేసుకోవాలి అలాంగ్ ది ఎల్ఏసి, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర ఒకరిపైన ఒకరికి ట్రస్ట్ ఉండేలా ఉండాలని చెప్పి రెండు దేశాల అధినేతలు కూడా అనుకున్నారు. అవి అనుకున్న తర్వాత కూడా మళ్ళీ స్టాండ్ ఆఫ్ ఎందుకు వచ్చింది. గివెన్ ద గవర్నమెంట్ సైలెన్స్ ఆన్ ఈవెంట్స్ దస్ ఫార్, ఇప్పటివరకు గవర్నమెంట్ ఏ విషయాన్ని చెప్పట్లేదు, సైలెంట్గా ఉంటుంది. ఏం జరుగుతుంది, ఎక్కడ ఏమవుతుంది అనేది ప్రజలకి వివరించట్లేదు. ఇట్ ఈస్ అన్లైక్లీ దట్ ఇట్ విల్ పుట్ అవుట్ ఆన్సర్స్ టు దీస్ క్వశ్చన్స్ పబ్లిక్లీ. ఈ ముందు చెప్పబడ్డ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్స్ గవర్నమెంట్ ఇస్తుంది అని ఆశించడం అన్లైక్లీ, జరిగేలా లేదు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఏ విషయాన్ని ప్రభుత్వం పబ్లిక్ చెప్పట్లేదు. బట్ ఇన్ ఎనీ ఈవెంట్ దే మస్ట్ బి సాట్, అయినప్పటికీ వాటిని మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. That's about it, guys. Thank you very much.